సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ చూసుకుంటే ఒక ఆర్ఎంపీ ఆత్మహత్య అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి గాను సిర్పూర్ మండల ఆర్ఎంపీ పిఎంపీ కమిటీ నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆర్ఎంపీల మీద ఎన్ఎంసీ టీఎంసీ వాళ్ళు అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఒక ఆర్ఎంపీ కుటుంబాన్ని ఇవాళ వేదిన పడిన సందర్భం ఉంది. అతను గద్వాల్ జిల్లాకు చెందిన ఆర్ఎంపీ గద్వాల్ జిల్లాకు చెందిన ఒక ఆర్ఎంపీ 5 సంవత్సరాల కిందటనే అతని మీద టీఎస్ఎంసీ ఎన్ఎంసీ వాళ్ళు కేసు బుక్ చేస్తే ఆ కేసు పెండింగ్ లో ఉండడం వల్ల అతను వృత్తిరీత్యా ఆర్ఎంపీ కాబట్టి ఆ వృత్తి చేయలేని పరిస్థితిలో అతని భార్యకు వీడియో కాల్ చేసి వీడియో కాల్ ద్వారా అతని పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను మీకు ఇక దక్కనని చెప్పేసి అతను సూసైడ్ చేసుకొని అతని కుటుంబాన్ని వాళ్ళ కుటుంబానికి తీరని లోటును మిగిల్చిండు. మన తోటి ఆర్ఎంపీ మిత్రుడు క్షణికావేశంలో ఏం జరగలేని పరిస్థితి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ ఆర్ఎంపీల మీద ఇవాళ ఎన్ఎంసీ టీఎంసీ వాళ్ళు చేస్తున్న కార్యకలాపాలు అంతా ఇంత కాదు, మనోవేదనకు గురై మనస్తాపానికి గురై ఇవాళ అతని కుటుంబం రోడ్డున పడ్డది. అతని కుటుంబాన్ని ప్రభుత్వం అతని కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి 2 ఎకరాల భూమి ఇచ్చి అతని పిల్లల చదువు ప్రభుత్వం బాధ్యత తీసుకొని అతని కుటుంబాన్ని ఆదుకోవాలని ఆర్ఎంపీ కమిటీ సిర్పూర్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీల అందరి పక్షాన ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. జై ఆర్ఎంపీ, జై ఆర్ఎంపీ, జై ఆర్ఎంపీ.